మళ్ళీ పర్మిట్ రూములు. ఎక్సైజ్ శాఖ పునరాలోచన. పర్మిట్ లేక 175 కోట్ల నష్టమట. షాపుల వద్దే ఎక్కువ తాగుడు, బహిరంగ మద్యపానంతో ఇబ్బందులు. వైసీపీ హయాం నుంచి ఈ జాడ్యం. పర్మిట్ రూములతో పరిష్కారం అనే యోచన అట. ఇవ్వండి పర్మిట్ రూములు, ఇవ్వండి, తాగాలి సావాలి. సరే, మరి ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుంది కదా, వచ్చినప్పుడు మరి తాగి కుటుంబాన్ని నాశనం చేస్తున్నారు కదా వ్యక్తులు. అయితే కొంతమంది నాశనం చేసినప్పుడు వారి యొక్క కుటుంబం రేపు పొద్దున ఆర్థిక పరిస్థితి మొత్తం దిగజారుతూ ఉంటుంది కదా. ఆ దిగజారినప్పుడు మీరు ప్రభుత్వం ఏం చేయాలంటే ఉచిత వైద్యం ఇవ్వండి. వైద్యం ఇచ్చినప్పుడు ఏమైందంటే ఆ తాగినోనికి హాస్పిటల్ వద్ద ఫ్రీ వైద్యం అయింది. ఇలా ఆర్థికంగా పూర్తిగా చితికిపోయిన ఆ కుటుంబానికి విద్యను ఇచ్చినట్టయితే అలా పిల్లలు చదువుకొని గొప్ప వాళ్ళు అవుతారు. కాబట్టి ఇలా మీరు పర్మిట్ రూములు పెంచండి, తాగడానికి ఎంకరేజ్ చేయండి. తర్వాత తాగినాక దొరకడానికి పోలీసు వాళ్ళకి చెప్పండి. తర్వాత కోర్టుకి ఎట్లా వెళ్తారు, అక్కడ ఫైన్లు పడతాయి. అలా కుటుంబం చిన్నభిన్నం అవుతుంది. మంచిదే కానీ మీరు చేయాల్సింది ఏంటంటే మీ ద్వారా అతని ద్వారా మీకు ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి విద్యని వైద్యాన్ని ఇవ్వాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం.